राधा माधव एवं विष्णुपाद परमहंस परिव्राजकाचार्य अष्टोत्तर शत श्री श्रीमद अभय चरणारविंद भक्ति वेदांत स्वामी श्रील प्रभुपाद की जय। ग्रंथराज श्रीमद् भागवतम की जय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। శ్రీమద్భాగవతం తృతీయ స్కందం 33వ అధ్యాయం కపిలుని కార్యకలాపములు శ్లోకం సంఖ్య 28. పదవిచ్ఛేదం. తద్దేహః పరతః పోషః అపి అకృశః చ ఆధి असंभवात् बभौ मलैः अवच्छन्नः सधूमः इव पावकः तद्देहः परतः पोषोऽपि तद्देहः परतः पोषोऽपि अकृशश्चाध्यसंभवात् बभौ मलैरवच्छन्नः सधूमा इव पावकः तद्देहः परतः पोषोऽपि अकृशश्चाध्यसंभवात् बभौ मलैरवच्छन्नः सधूमा इव पावकः तद्देहः परतः पोषोऽपि अकृशश्चाध्यसंभवात् सधूमा इव पावकः तद्देहः परतः पोषोऽपि अच्छन्नः सधूमा इव पावकः तद्देहः परतः पोषोऽपि अकृशश्चाध्यसंभवात् बभौ मलैरवच्छन्नः सधूमा इव पावकः तद्देहः ఆమె దేహము పరతః ఇతరులచే కర్దమమునిచే సృజింపబడిన దేవతాకన్యలు పోషః పోషింపబడి అపి అయినను అకృశః శుష్కించలేదు చ మరియు ఆధి వ్యాకులత అసంభవాత్ కలుగక బభౌ వెలుగొందెను మలైః ధూళిచే అవచ్ఛన్నః కప్పబడి సధూమః పొగచే చుట్టిన ఇవ వలే పావకః అగ్ని. తాత్పర్యము మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి అభయచరణ అరవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాదుల వారిచే తాత్పర్యం.
తన భర్తయగు కర్దముడు సృష్టించిన దేవతా కన్యలచే ఆమె దేహము పోషింపబడెను. ఆ సమయమున ఎటువంటి మానసిక చింత లేని కారణమున ఆమె దేహము శుష్కించలేదు. ఆ విధంగా ఆమె పొగచే చుట్టబడిన అగ్ని వలె గోచరించెను. భాష్యం. నిరంతరము దివ్యానంద సమాధి మగ్నురాలైనందున భగవచ్చింతనమే ఆమె మనస్సులో స్థిరపడిపోయెను. తన భర్త సృజించిన దేవతా కన్యలచే చక్కగా పోషింపబడినందున ఆమె శుష్కించలేదు. మనిషి చింతాదూరుడైనచో సాధారణంగా లావెక్కునని ఆయుర్వేద శాస్త్రము తెలుపుచున్నది. కృష్ణ భక్తి భావనయందు స్థితురాలైనందున దేవహూతికి ఎటువంటి మానసిక చింతలు లేకుండెను. ఆ కారణమున ఆమె దేహము శుష్కించలేదు. సన్యాస జీవనమును లేదా త్యాగమయ జీవనమును గడుపునప్పుడు సేవకుని నుండి లేదా దాసి నుండి సేవను గ్రహించరాదు. అయినను దేవహూతి మాత్రము దేవతా కన్యలచే సేవించబడెను. ఇది ఆధ్యాత్మిక జీవన విధానమునకు విరుద్ధముగా గోచరింపవచ్చును. కానీ పొగచే చుట్టబడిన అగ్ని సుందరముగానే ఉన్నట్లు విలాసవంతమగు జీవితము గడుపుచున్నట్లు గోచరించినను ఆమె పూర్ణ పతివ్రతురాలిగా కనబడెను. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితమైన తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వికాస స్వామినితి నామినే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. వందేహం శ్రీగురో శ్రీదపదకమలం శ్రీగురోన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహకన రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. దేవహూతి తన భర్తకి మరియు కుమారుడికి ఇద్దరికీ దూరం అయిపోయింది కదా. కానీ కారణం భౌతికమైనది కాదు. ఇద్దరు కూడా వారి యొక్క ఆశ్రమ జీవితాన్ని కొనసాగించడానికి తనను రక్షణ లేకుండా కాకుండా ఈ శ్లోకంలో మనకు చెప్పింది ఏంటంటే, కర్దముడు దేవహూతిని దేవతా కన్యలచే పోషింపబడే విధంగా ఏర్పాటు చేశాడంట. మరి తన కుమారుడు కూడా మరి ఏం ఉద్యోగం చేస్తున్నాడు? పాపం ఉద్యోగం లేదు కాబట్టి ఆయనే రక్షణ ఏర్పాటు చేశాడనమాట. అంటే కర్దముని కూడా తెలుసు కపిల భగవానుడు ఎక్కువ కాలం ఉండడని చెప్పేసి. మరి అయినా సరే తను అక్కడే గృహంలోనే ఉండాలనుకోలేదు. సో వారి యొక్క స్వధర్మాన్ని అనుసరించి వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు కదా. కానీ మరి తన భార్యకి, మరి కపిల భగవానుడి యొక్క తల్లికి రక్షణ అవసరం కాబట్టి తన రక్షణకి కావాల్సిన ఏర్పాట్లు చేసి వెళ్ళారనమాట. యాక్చువల్లీ ఏం చేశారు? కర్దముడు స్వయంగా ఆయననే సృష్టించాడంట దేవతా కన్యలు. అలాంటి వాతావరణాన్ని, అలాంటి ఏర్పాట్లన్నీ చేసి వెళ్ళిపోవడం జరిగిందనమాట. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మనకు ముందు శ్లోకాల్లో మనం చదువుకున్నాం, దేవహూతి తన భర్తకి తన పుత్రునికి దూరమైనందున చాలా దుఃఖిస్తుందని మనం చూసాం.
మొట్టమొదటిగా తన భర్తకు దూరం అయినప్పుడు కొంచెం బాధ ఉంది, కానీ కుమారుడు ఉన్నాడు కాబట్టి కొంచెం పర్వాలేదు. కానీ కుమారుడు కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ దుఃఖం కలిగిందని చూసాం. దానికి ఉదాహరణ ఏమిచ్చారు? భగవంతుడి యొక్క వియోగం ఎలా దుఃఖించిందంట? ఉదాహరణ ఏం చెప్పాను? ఉదాహరణ ఎలాంటి రోదన? దూడ దూరమైనప్పుడు ఆవు ఏ విధంగా అయితే దుఃఖిస్తుందో ఆ విధంగా దుఃఖించిందంట. అంటే అంత బాధపడింది. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎటువంటి మానసిక చింత లేని కారణమున ఆమె దేహము శుష్కించలేదని చెప్తున్నారు. మరి ఎందుకు చింతన లేదు దేవహూతికి? ముందు శ్లోకాలు చెప్పారు కదా చింతిస్తుంది అని చెప్పేసి. ఇక్కడ చింతన లేదంటున్నారు. ఇక్కడ ఏంటంటే చింతన ఉంది, కానీ దానికి ఆధారంగా ఆధ్యాత్మిక జ్ఞానం ఉందన్నమాట. తన పుత్రుడి ద్వారానే పొందింది భక్తి జ్ఞానం కదా. భక్తి యోగ విధానాన్ని తన పుత్రుని ద్వారానే తెలుసుకుంది. సో కాబట్టి తనకి ఒక రకంగా మన భౌతిక పరిస్థితి దృష్ట్యా చూసినట్లయితే కొంత దుఃఖించడానికి కారణం ఉంది. కానీ దానికి ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఆధారంగా ఉంది కాబట్టి ఆ దుఃఖం అనేది తనను నిజంగా పూర్తిగా దుఃఖించే స్థితికి తీసుకువెళ్ళలేదన్నమాట. పూర్తిగా దుఃఖించిన అవసరం లేకుండా పోయింది. అంటే తనకు ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. ఏంటి ఆధ్యాత్మిక జ్ఞానం? సో తన భర్త, తన కుమారుడు వాళ్ళ యొక్క ఆశ్రమ ధర్మాన్ని కొనసాగించడానికి అంటే తర్వాత ఆశ్రమం వారు సో తర్వాత వాళ్ళ జీవితంలో ఎలాంటి ఆశ్రమాలు గ్రహించాలో వాళ్ళు తీసుకొని వెళ్ళారు. కాబట్టి దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళ ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారు. మరి తను కూడా తన ధర్మాన్ని నిర్వర్తించే విధంగా తనకి కావాల్సిన జ్ఞానం అంతా కూడా కపిల భగవాన్ నుండి పొందింది దేవహూతి. కాబట్టి ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తూ కొనసాగుతుంది. ఏంటది? ఇక్కడ చెప్పారు కదా, భాష్యంలో ప్రభువుల వారు రాస్తున్నారు, నిరంతరము దివ్యానంద సమాధి మగ్నురాలైనందున భగవత్ చింతనమే ఆమె మనస్సులో స్థిరపడిపోయాను. సో ఎప్పుడు కూడా భగవత్ చింతనలో ఉందన్నమాట. భగవత్ చింతన లేకపోతే ఏముంటుంది? చింత ఉంటుంది. భగవత్ చింతన లేకపోతే ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే, ఎటువంటి భౌతిక పరిస్థితిలో ఉన్నా సరే చింత అనేది ఉంటుంది. కానీ దేవహూతికి భగవత్ చింతన ఉంది కాబట్టి భౌతిక పరిస్థితులు ఆమెకి చింతకు గురి కాకుండా ఉందన్నమాట. తను చింతకు గురి కాకుండా ఉంది. సో అందుకనే కావాలన్నమాట యాక్చువల్లీ. సో చింతన, భగవత్ చింతన అందరం చేస్తుంటాం. ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటాం. అయితే భౌతికము లేకపోతే ఆధ్యాత్మికం, ఏదో ఒకటి ఆలోచించాల్సిందే, ఏదో ఒక విషయాన్ని గురించి చింతన చేయాల్సిందే. కానీ అది ఎప్పుడైతే భగవత్ చింతన అవుతుందో అప్పుడేమవుతుంది? మనం చేసే ప్రతి కార్యం కూడా ధర్మకార్యం అవుతుంది. అది భగవంతుని యొక్క బోధనలకు అనుగుణంగా ఉంటుంది. కాబట్టి మనకి చింతన అనేది ఉండదు, చింత అనేది ఉండదు. భగవత్ చింతన ఉంటే చింత అనేది ఉండదు. లేకపోతే చింత అనేది దేనికి దారితీస్తుంది? చిత అంటే తెలుసా? చితాభస్మం అంటే చితాభస్మం అంటే ఏంటి? చిత అంటే ఏంటి? బూడిద. చితాభస్మం అంటే బూడిద, భస్మం అంటే బూడిద. చిత అంటే చితి నుంచి వచ్చింది. చితి అంటే అగ్ని నుండి వచ్చిన భస్మం, బూడిద. చిత అంటే అగ్ని. చూడండి, అగ్ని భౌతిక దేహాన్ని మరణించిన దేహాన్ని బూడిద చేస్తుంది. చిత
మరి చింత జీవించిన దేహాన్ని భస్మం చేస్తుంది. అదే చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ ఏం చెప్తున్నారు? మనిషి చింతాదూరుడైనచో సాధారణంగా లావెక్కునని ఆయుర్వేద శాస్త్రము తెలుపుచున్నది. చింతాదూరుడు అంటే చింత లేకుండా ఉన్నట్లయితే ఆరోగ్యంగా ఉంటారు. కానీ ఎప్పుడు కూడా ఒక వ్యక్తి చింతిస్తున్నాడు అనుకోండి, ఏదో ఒక విషయాన్ని గురించి ఎప్పుడు కూడా చింతన ఉందనుకోండి, చింత ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఎన్ని సదుపాయాలు ఉన్నా సరే, భౌతిక సదుపాయాలు ఎన్ని ఉన్నా సరే, శారీరకంగా అన్ని సౌకర్యాలు ఉన్నా సరే శరీరం శుష్కించిపోతుంది. చాలాసార్లు మనం చూస్తుంటాం, అన్నీ ఉంటాయి, చాలా ధనం ఉంటుంది, మంచి ఆహారం ఉంటుంది, మంచి పోషకాహారం తీసుకుంటుంటారు, ప్రోటీన్ ఫుడ్ ఏంటి దాన్ని ఏమంటారు, ఆర్గానిక్ డైట్, రకరకాలుగా అందరూ ఇప్పుడు శరీర పోషణ కోసం అన్ని ఏర్పాట్లు ఉన్నాయి కదా. కానీ సమాజంలో చాలామంది రకరకాల సమస్యలతో దుఃఖిస్తున్నారన్నమాట. దురదృష్టకరం ఏంటంటే చాలా చిన్న వయసులోనే ఈ రోజుల్లో గుండెపోటుతో మరణిస్తున్నారు. ఏంటి, మొన్న చూశారు, 28 సంవత్సరాల వ్యక్తి గుండెపోటుతో మరణించారంట. వాళ్ళ యొక్క జీవన విధానం అలా ఉంది, ఉందన్నమాట. సరైన నిద్ర ఉండదు, సరిగా సరిగా ఆహారం ఉండదు. సరే, ఆహారం అంటే మంచి ఆహారం ఉన్నా సరే ఏంటంటే ఎప్పుడు కూడా చింతన అన్నమాట. అన్ని సదుపాయాలు ఉన్నా సరే చింతన కాదు, చింత, భౌతిక చింతన. ఏదో సాధించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా అది చేయాలి, ఇది చేయాలి. కొంత భౌతికంగా సమస్య వచ్చినా సరే ఎక్కువగా చింతిస్తుంటారనమాట. చూడండి, ఇక్కడ దేవహూతికి కూడా సమస్య ఉంది, కానీ తనకి ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది కాబట్టి తను అర్థం చేసుకోగలిగిందనమాట. సో తన భర్త మరియు పుత్రులు ఇద్దరు కూడా వాళ్ళ యొక్క ఆశ్రమ ధర్మాన్ని నిర్వర్తించడానికి వెళ్ళిపోయారు. అంతేకాకుండా ఎటువంటి పరిస్థితుల్లోనే సరే మరి దానికి కారణం ఏంటి అనేది తను తెలుసుకుంది. అంతిమంగా మానవ జీవితం యొక్క లక్ష్యం ఏంటనేది తనకు తెలిసింది. కాబట్టి తనకి ఎటువంటి చింతన లేదు, భౌతిక చింతన లేదు, అంటే చింత లేదు. మానసికంగా ప్రశాంతంగా ఉందన్నమాట. సో మనస్సు ఎప్పుడు కూడా కలత చెందినట్లయితే అది శరీరాన్ని శుష్కించే విధంగా చేస్తుంది. ఎన్ని పరిస్థితుల్లో ఉన్నా సరే శుష్కించే విధంగా చేస్తుంది అనమాట. ఎన్ని సౌకర్యాలు ఉన్నా సరే, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే మానసికంగా ఒక వ్యక్తి చింతిస్తున్నట్లయితే, దుఃఖిస్తున్నట్లయితే ఆయన ఆరోగ్యంగా ఉండలేరనమాట. అదే ఇక్కడ ఏం చెప్తున్నా, ఆయుర్వేదం తెలుపుతున్నాడు, ఆయుర్వేద శాస్త్రం అది తెలుపుతుంది. ఒకసారి ప్రభుపాల వారిని కూడా వాళ్ళ శిష్యులు అడుగుతారు, మార్నింగ్ వాక్కి వెళ్ళినప్పుడు శిష్యుడు అడుగుతారనమాట, ప్రభుపాద్ మనస్సే అనేక రకాల వ్యాధులకి, అన్ని వ్యాధులకి కారణమని చెప్తారు, అది నిజమేనా అంటారు. ప్రభుపాద్ ఏం చేసేవారు పూర్వాశ్రమంలో? ఫార్మసిటికల్ బిజినెస్ చేసేవారు. ఫార్మసీ అంటే ఆయనకు తెలుసు ఔషధాలు ఎలా పనిచేస్తాయి ఏంటని తెలుసు. కానీ ఆ ప్రభుపాల వారు ఏమన్నారు అంటే, అవును నిజమే అన్నారు. 90% వ్యాధులకి మనసే కారణం అంట. మనసు మనసు సరిగా లేకపోయినట్లయితే జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయదండి. జీర్ణ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే అనేక వ్యాధులు ఇంకా అన్నీ కూడా జీర్ణ వ్యవస్థ నుండే బయలుదేరుతాయి అన్నమాట. మరి మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే మరి అనుకూలమైన వాతావరణం కావాలి కదా. మరి భౌతిక ప్రపంచంలో అన్నీ మనం అనుకున్నట్లు అన్నీ బాగుండాలి, మంచి కుటుంబం ఉండాలి, మంచి వ్యాపారం ఉండాలి, మంచి పిల్లలు ఉండాలి, మంచి మనవరాలు ఉండాలి, మంచి పని వాళ్ళు ఉండాలి, మంచి స్నేహితులు ఉండాలి, మంచి గురువులు ఉండాలి, మంచి బంధువులు ఉండాలి, మంచి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా బాగుండాలి, రాజకీయ నాయకులు బాగుండాలి, దేశం బాగుండాలి, వాతావరణ పరిస్థితులు బాగుండాలి. ఇవన్నీ బాగుండాలంటే అన్నీ ఉంటాయి, అది బాగుంటాయా? ఇవన్నీ బాగుంటే ఇంక క్లేశాలు ఏంటి? అప్పుడు జీవుడు ఇక్కడే ఉండాలనుకుంటాడు. కానీ ఇక్కడ ఉండవలసిన వాడు కాదు జీవుడు. అందుకని భగవంతుడు ఏం సృష్టించాడు? త్రివిధ క్లేశాలు సృష్టించాడు. ఆధ్యాత్మిక, ఆది,
భౌతిక, ఆది దైవిక. ఈ 3 క్లేశాలు ఎప్పుడూ ఉంటాయి. అయితే ఏదో ఒకటి ఉంటుంది, లేకపోతే వీటి కలయిక కూడా ఉంటుంది. మరి అన్నీ లేకుండా ఉంటేనే మనం ఆనందంగా ఉంటామని మనం అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా ఏదో ఒక క్లేశం వస్తూనే ఉంటుందన్నమాట. మరి అలాంటి పరిస్థితుల్లో చింత లేకుండా ఎలా ఉండొచ్చు? ఇప్పుడు కూడా ఏదో ఒక కారణం ఉంటుంది దుఃఖించడానికి భౌతిక ప్రపంచంలో, అవునా కదా? భౌతిక ప్రపంచంలో దుఃఖించడానికి ఏదో కారణం ఉంటూనే ఉంటుంది. మరి అలాంటప్పుడు చింత లేకుండా ఎలా ఉండగలడు? అందుకనే అంటారు మనిషి భౌతిక చైతన్యంలో ఉన్నంత వరకు, శరీరాన్ని గురించి ఆలోచిస్తున్నంత వరకు, శరీర చైతన్యంలో ఉన్నంత వరకు దుఃఖం నుండి బయటపడలేడు అనమాట. అందుకని సమాజంలో అందరూ కూడా ఎందుకు దుఃఖిస్తున్నారంటే ఇదే కారణం. అందరికీ తెలుసు, అందరూ దుఃఖిస్తున్నారండి. కాబట్టి చూడండి, ఈ సైకాలజిస్టులు రకరకాల ఈ మానసిక నిపుణులని, లేకపోతే కొందరు ఈ జాతకం చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే, మనిషి వాడికి ఏదో ఒక దుఃఖం ఉంటుంది కాబట్టి దాన్ని పట్టుకుంటాడు అనమాట. వాడి దుఃఖం, ఆ దుఃఖాన్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఎందుకంటే దుఃఖం తగ్గిస్తారని చెప్పేసి అంటే వాళ్ళకి ఆనందం కదా. ఏదో ఒక రకంగా ఎలాగో వాళ్ళు నమ్ముతారు. వాళ్ళకి ఇంకా వేరే మార్గం లేదు, దుఃఖం నుంచి బయటపడాల్సిందే. వాళ్ళకి ఏది ఏది ప్రయత్నించినా సరే ఏదో ఒక దుఃఖం ఉంటుంది. ఆ దుఃఖం ఏంటో కనుక్కోవాలి, కనుక్కున్న తర్వాత ఇంకా అంతే, వాడు ఉచ్చులో చిక్కుకున్నట్టు అనమాట. సో ఆ విధంగా భౌతిక ప్రపంచంలో, భౌతిక చైతన్యంలో ఉన్నంతకాలం, ఈ శరీర చైతన్యంలో ఉన్నంతకాలం దుఃఖం, చింత తప్పదన్నమాట. సో మరి అది, ఆ చింత ఎప్పుడైతే చింతన భగవత్ చింతనగా మారుతుందో అప్పుడు ఏం అర్థం చేసుకోగలడంటే జీవుడు, ఈ దుఃఖానికి కారణం ఏంటి? ఈ భౌతిక ప్రపంచంలో ఈ యొక్క గుణాలలో చిక్కుకుపోవడం, ఈ భౌతిక ప్రపంచం అనే ఈ జన్మ మృత్యు చక్రంలో చిక్కుకుపోవడం. దీని నుంచి ఎలా బయటపడాలనే మార్గంలో ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడు అప్పుడు చింతన ఉండదు. ఎటువంటి భౌతిక పరిస్థితులైనా సరే చింతన ఉండదు. సాధారణంగా అందరూ ఏమనుకుంటారంటే, ఓ నాకు ఈ సమస్య ఉంది, ఆ సమస్య ఉంది. ఇప్పటివరకు ఏదో మేము ఆశ్రమంలో ఉన్నాం కాబట్టి, కాషాయ వస్త్రాల్లో ఉన్నాం కాబట్టి చాలామంది వాళ్ళ సమస్యలు చెప్పడానికి వస్తుంటారు. అందరూ కూడా ఏంటంటే, అంటే అందరూ కాదు, చాలామంది ఏమనుకుంటారంటే నాకే సమస్యలు ఉన్నాయి అనుకుంటారు. అందరూ బాగానే ఉన్నారు, అందరికీ కూడా సమస్యలు ఉన్నాయి, కానీ తక్కువ సమస్యలు ఉన్నాయి. కానీ నా సమస్య అతిపెద్ద సమస్య అని అనుకుంటారు. నా సమస్యే పెద్దది, అటువంటి సమస్యలు ఇంకెవరికి లేవు అని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ అందరూ దుఃఖిస్తున్నారు. నిజంగా సమస్య లేని వాళ్ళు కూడా చిన్న సమస్యని చాలా పెద్దదిగా చూస్తారనమాట. అంటే భౌతికంగా పెద్ద సమస్య లేకున్నా సరే చాలామంది ఏంటంటే చిన్న సమస్య అయినా సరే దాన్ని పెద్దదిగా చూస్తారనమాట. పెద్దగా సమస్యలు ఉన్న వాళ్ళకి చిన్న సమస్యలన్నీ కూడా అలవాటు అయిపోతాయి. సో ఇది భౌతిక ప్రపంచం, భౌతిక పరిస్థితులు ఇలా ఉంటాయన్నమాట. కానీ ఎప్పుడైతే ఒక వ్యక్తికి భగవత్ చింతన అంటే భగవత్ చింతనలో ఎప్పుడు ఉండగలడు? భగవతత్వం తెలిసినప్పుడు, ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా భగవత్ చింతనలో ఉండగలడు. సాధన చేయాలి కదా, భక్తి జ్ఞానం, భగవద్ జ్ఞానం ఉండాలి. మనం ఎవరము, భగవంతుడు ఎవరు, ఈ సృష్టి ఏంటి, ఎందుకు ఇలాంటి పరిస్థితిలో ఉన్నాము, అసలు ఏం జరుగుతుంది ఈ సృష్టిలో, మన జీవితం యొక్క లక్ష్యం ఏంటని తెలుసుకున్నప్పుడు వ్యక్తి ఈ సృష్టిలో ఏం జరుగుతుందనేది అర్థం చేసుకోగలడు. లేకపోతే ప్రతి పరిస్థితి కూడా, భౌతిక ప్రపంచంలోని ప్రతి పరిస్థితి కూడా దుఃఖానికి కారణం కాగలదు ఆధ్యాత్మిక జ్ఞానం లేకపోతే. ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే దానికి కారణం తెలుసుకొని ఉంటాడు కాబట్టి అది తాత్కాలికము, అంతిమంగా ఈ శరీరంతో ఆ దుఃఖం కూడా నశిస్తుంది అని తెలుసుకొని ఉంటాడు. కాబట్టి ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతనలోనే ఉంటాడు, భగవత్ చింతనలోనే ఉంటాడు. ఆధ్యాత్మిక మార్గంలో తన ధర్మాన్ని నెరవేరుస్తున్నప్పుడు దుఃఖించాల్సిన అవసరం లేదన్నమాట. అప్పుడు ఆరోగ్యంగా ఉండొచ్చు. భక్తులకు సమస్యలు ఉండవంటే ఉంటాయి, కానీ వాళ్ళకి తెలుసు ఆ సమస్యలకి కారణం ఏంటి, ఆ సమస్య తాత్కాలికము, అది శరీరానికి మాత్రమే అని తెలుసుకుంటాడు. కాబట్టి ఆ సమస్య ఎప్పుడు కూడా తన యొక్క మనస్సును, తన ఆత్మను ప్రభావితం చేయలేదన్నమాట. ఒక వ్యక్తి ఇంకా చింతిస్తున్నాడు, భౌతిక చింతనలోనే ఉన్నాడంటే దానికి అర్థం ఏంటంటే ఇంకా ఆధ్యాత్మిక జ్ఞానం పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడని అర్థం. పూర్తిగా అర్థం చేసుకోలేకపోయాడని అర్థం అన్నమాట. నిజానికి
నేను శరీరం కాదు ఆత్మ అనే ఈ మన సాధారణంగా ఆధ్యాత్మిక జ్ఞానంలో ఇది మొట్టమొదటి విషయం మనం నేర్చుకోవాల్సింది. ఇదొక్క విషయం పైన పూర్తి విశ్వాసం ఏర్పడినా సరే వ్యక్తి జీవితంలో దాదాపు అన్ని సమస్యల నుంచి బయటపడొచ్చు. ఒకటే ఈ ఒక్క అంశాన్ని, ఒక్క విషయాన్ని అర్థం చేసుకోగలిగితే, ఈ శరీరం కాదు ఆత్మ అనే విషయాన్ని అర్థం చేసుకోగలిగితే. ఇంకొకటి ఏంటంటే ఈ శ్లోకంలో ముఖ్యమైన విషయం ఏంటంటే మరి దేవహూతికి దేవతా కన్యలే పరిచర్యలు చేస్తున్నారంట. ఆమెకి కావాల్సిన అన్నీ చూస్తున్నారు కాబట్టి ఆమె ఆరోగ్యంగా ఉంది. మరి కేవలం ఆ దేవతా కన్యలచే ఆమె పోషించబడుతుంది కాబట్టి ఆరోగ్యంగా ఉందని కాదు. ఆమెకి ఇంకా ఇక్కడ ప్రభువుల వారి భాషణంలో ఏం చెప్తున్నారంటే మానసికంగా కూడా ఎటువంటి చింత లేదు. మానసిక చింత లేదు. ఎందుకు? దివ్యానంద సమాధి మగ్నురాలైనందున ఎప్పుడు కూడా భగవత్ చింతనలో ఉంది కాబట్టి ఎటువంటి మానసిక చింత లేదు. కానీ బాహ్యంగా చూస్తే ఎలా ఉంది? అందరూ పోషిస్తున్నారు, భౌతిక సుఖాలు అనుభవిస్తుందన్నారు. మరి భౌతిక సుఖాలు అనుభవించే వ్యక్తి ఆధ్యాత్మిక చింతనలో ఎలా ఉండగలడు? మనం ఏం చెప్పారు? ఎవరైనా సరే ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేయాలంటే తపస్సు చేయాలి. మరి దేవహూతి అంతకుముందు ఎంతో తపస్సు చేసింది, కానీ అదే కొనసాగించాలి. ఇప్పుడు ఈ ఆశ్రమంలో చివరిగా తను జీవితంలో చివరి దశలో ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇంకా తపస్సు చేస్తూ ఉండాలి. కానీ తపస్సు చేయకుండా ఆమె ఎన్నో సౌకర్యాలను అనుభవిస్తుంది అన్నట్లు కనిపిస్తుంది బయటికి. ఎందుకంటే తన దేహం ఎప్పుడు కూడా శుష్కించలేదు. ఎలా ఉందంటే చాలా ఆరోగ్యంగా ఉందంట. చింతన లేదు కాబట్టి ఆరోగ్యంగా ఉంది. కానీ అంతరంగంగా మాత్రం ఎప్పుడు కూడా భగవత్ చింతనలోనే ఉందన్నమాట. బాహ్యంగా భౌతిక సుఖాలు అనుభవిస్తున్నట్లు కనిపించినప్పటికీ కూడా వాటిని భోగించాలని కోరిక తనలో లేదు. సో ఇది ఇక్కడ ముఖ్యమైన విషయం అనమాట. అందుకని ఏం చెప్తున్నారు? ఆ విధంగా ఆమె పొగచే చుట్టబడిన అగ్ని వలె గోచరించింది. పొగచే చుట్టబడిన అంటే బయటికి మాత్రం భౌతిక సుఖాలు అనుభవిస్తున్నట్టుంది, కానీ అంతరంగా మాత్రం ఇప్పుడు కూడా భగవత్ చింతనలోనే ఉందని అర్థం అనమాట. అంతరంగా మాత్రం ఇప్పుడు కూడా భగవత్ చింతనలో ఉంది. అగ్నిలాగా ఉంది. అగ్ని పవిత్రంగా ఉంటుంది కదా, అలా ఉంది. కానీ బయటికి మాత్రం భౌతికంగా చూసినట్లు ఏంటి, భర్త దూరం అయిపోయాడు, కుమారుడు దూరం అయిపోయాడు, అయినా సరే ఏం దుఃఖం లేదు ఈమెకి అనుకోవడానికి అలా ఉంటుంది కదా, అనుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ దానికి కారణం అది కదండి. ఇప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతనలో ఏంటంటే పొగచే చుట్టబడినను అగ్ని సుందరముగానే ఉన్నట్లు విలాసవంతముకు జీవితము గడుపుచున్నట్లు గోచరించినను ఆమె పూర్ణ పవిత్రరాలిగా కనబడెను. పూర్ణ పవిత్రరాలు అంటే బాహ్యంగా చూస్తే మనకి భాగవతంలో మనం చూస్తాం. ఎవరు 5వ స్కందంలోన జడభరతుడు ఎలాంటి వాడంటే పుట్టినప్పటి నుండే పూర్తి భగవచ్చింతలో ఉన్నాడంట. తన యొక్క తల్లిదండ్రులకు కూడా తెలియదు తను మాట్లాడా, ఆయనకి బుద్ధి ఉందా లేదా, జ్ఞానం ఉందా లేదా అని తల్లిదండ్రులే తెలుసుకోలేకపోయారంట. కొంతకాలం తర్వాత తల్లిదండ్రులు ఎలాగో పోయారు, సోదరులు, కుటుంబ సభ్యులు కూడా అర్థం చేసుకోలేకపోయారు. వాడికి ఏ పని చెప్పినా సరే ఏం చేయడు, ఏం అర్థం కాదు, అసలు ఎటువంటి పని చెప్పినా కూడా సరిగా చేసేవాడు కాదంట. సరే అక్కడ ఏదో ధాన్యం ఉంది, ఏ జంతువు రాకుండా చూసుకోమని చెప్పేసి అంటే అక్కడ కూర్చోబెట్టారంట. దాన్ని వేసని చెప్పేటప్పుడు అక్కడ కూర్చోమంటే అన్ని జంతువులు వచ్చి తినిపోతుంటే ఈయన అలా చూసుకుంటూ కూర్చున్నాడంట. అప్పుడు ఇంట్లో వాళ్ళు అనుకున్నారంట, అరే వీడి బదులు ఏ బొమ్మ పెట్టినా సరే జంతువులు చూసి భయపడిపోతాయి. సాధారణంగా చూస్తుంటాం కదా మనం, దిష్టి బొమ్మలు కాదు, ఏమంటారు వాటిని, పక్షులు, జంతువులు భయపడడానికి అక్కడ పొలాల మధ్య బొమ్మలు పెడుతుంటారు. ఎందుకంటే ఆ మనిషి ఉన్నాడు అనుకుని అవి చూసి భయపడి రాకుండా ఉంటాయని పెడుతుంటారు. కానీ ఇక్కడ నిజంగా మనిషినే పెట్టినా సరే అవి వచ్చేసి తినిపోతున్నాయి. నువ్వు ఏం చేస్తున్నావు, వీడు ఎందుకు పనికిరాడు అనుకున్నారంట. ఎందుకు పనికిరాడు అనుకుని పనికిరాని ఆహారమే ఇచ్చారంట.
ఆ, పడేసే ఆహారాన్ని ఇచ్చారంట. ఎందుకు పనికిరాడు, ఇంకా ఏదో పడేసే బదులు తనకి ఇవ్వండి అని చెప్పేసి అలాంటి ఆహారం ఇచ్చేవాడంట. కానీ అలాంటి ఆహారం తీసుకొని ఆయన ఎప్పుడు కూడా ఆరోగ్యంగా దృఢంగా, అంతే కదా మరి, అందుకనే దృఢంగా ఉన్నాడు కాబట్టి వాళ్ళు రాజు యొక్క భటులు వచ్చేసి ఈయనను పల్లకి మోయడానికి పిలుస్తారు కదా. శరీరం మాత్రం దృఢంగా ఉంది. ఎలాంటి ఆహారం తిని? పనికిరాని ఆహారం తిని శరీరం దృఢంగా ఉంది. ఎందుకంటే ఆయనకి భౌతిక చింత ఏదీ లేదు. ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నాడు, భగవత్ చింతనలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం మంచి పోషకాహారం తీసుకుంటున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా చింత అనమాట, వీడు ఇలా అయిపోయాడు, అలా అయిపోయాడు, వీడికి ఎందుకు పనికి రాకుండా ఉన్నాడు అని చెప్పేసి వాళ్ళు చింతలో ఉండేసి వాళ్ళు మాత్రం ఆరోగ్యంగా ఉండలే చింతిస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈయన మాత్రం ఆరోగ్యంగా ఉన్నాడు. తర్వాత ఆయనను చూసి ఎవరు చివరికి కొందరు దేవికి బలి ఇవ్వడానికి తీసుకెళ్తారు కదా, కాళీదేవికి బలి ఇవ్వడానికి తీసుకెళ్తారు. అక్కడికి వెళ్తే నిన్ను బలి ఇవ్వడానికి తీసుకెళ్తామండి, సరే అంటాడు. సాధారణంగా వాళ్ళు అనుకుంటారన్నమాట, యాక్చువల్లీ ఎవరైనా బలి ఇవ్వడానికి తీసుకెళ్తుంటే పారిపోవడానికి ప్రయత్నిస్తారు. వీడేంటి తాళ్ళతో కట్టి వేయకున్నా సరే వస్తున్నాడు. సరే అంటే ఆయనకి ఏ చింతలు లేదు. మీరెవరు నన్ను చంపడానికి? భగవంతుడు నేను చనిపోవాలనుకుంటే ఆ బలిపీఠం పైన చనిపోతాను, ఎక్కడ కూర్చున్నా సరే చనిపోతాను. భగవంతుడు నేను చనిపోవాలనుకుంటే మీరెవరు నన్ను చంపడానికి అని అనుకుంటాడు అనమాట. సో మీరు చంపడానికి ప్రయత్నిస్తారా, పదండి అని చెప్పేసి వెళ్తాడు అనమాట. వాళ్ళకి అర్థం కాదన్నమాట, వీడండి వస్తున్నాడు. అలంకరిస్తారు శరీరానికి మొత్తం, ఏంటి పసుపు పూసి తర్వాత తిలకం పెట్టి మెడలో మాల వేస్తారు, వేపమాల. బలి ఇవ్వడానికి ముందు అలా వేపమాల వేస్తారు, అన్నీ సిద్ధం చేస్తుంటారు. ఆయన సరే అలంకరించండి బాగా అన్నట్లు ఉంటాడనమాట. వాళ్ళకి అర్థం కాదనమాట, ఏంటి మనిషి. సాధారణంగా ఎవరైనా ఇలాంటి పరిస్థితులు ఉంటే పారిపోవడానికి భయపడుతూ ఉంటుంటారు. బట్టలు వాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నించినా సరే విడిపించుకోవడానికి చూస్తుంటారు, దుఃఖిస్తుంటారు. కానీ ఈయన మాత్రం ఏ దుఃఖం లేదన్నమాట. బలిపిండం పైన తలబెట్టాలంటే సరే అని చెప్పేసి పడుకుంటాడు అనమాట. వాళ్ళకి అర్థం కాకుండా ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా లోపల మాత్రం ఆయన భగవద్గీతలో ఉన్నాడు. భగవంతుడు రక్షిస్తాడు, ఒకవేళ భగవంతుడు నేను చనిపోవాలనుకుంటే వీళ్ళెవరు కూడా నన్ను రక్షించలేరు, ఎవరు కూడా రక్షించలేరు. నేను పారిపోవడానికి ప్రయత్నించినా సరే నేను చనిపోతాను. భాగవతం కూడా అదే చెప్తుంది కదా, మన ఏంటది శ్లోకం గుర్తురావట్లేదు. మన భార్య, పిల్లలు, బంధువులు ఎవరు కూడా ఒక వ్యక్తిని రక్షించలేరు అన్నమాట. ఏంటో శ్లోకం గుర్తుందా? శ్లోకం గుర్తురాట్లేదు. సరే అది మీకు గుర్తుండండి, ఎవరు కూడా రక్షించలేరు. సుతాప్త విత్తై సంథింగ్ ఏదో ఉంటుంది. ఓకే, ఎనీవేస్ ఎవరు కూడా రక్షించలేరు. మనం అందరం అనుకుంటాం, మన సాధారణంగా భౌతికంగా ప్రజలందరూ ఏమనుకుంటారు, నన్ను ఓకే నేను బాగా డబ్బు సంపాదిస్తుంది నన్ను రక్షిస్తుంది, లేదా మంచి బంధువులందరూ ఉంటే నేను రక్షించబడతాను, ఇలా అందరికీ ఉంటుంది. కానీ ఏది కూడా రక్షించలేదు. భగవంతుడు మనం చనిపోవాలనుకుంటే వ్యక్తి ఎక్కడున్నా మరణిస్తాడు. మరి జడభరతునికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి ఆయన ఎవరు కూడా నన్ను చంపలేరు అనుకున్నాడు అనమాట. కాబట్టి చివరికి ఏమైంది, కాళీదేవి ఆ విగ్రహం నుండి బయటకు వచ్చిందంట. బయటకు వచ్చేసి నా యజమాని యొక్క భక్తుడిని చంపడానికి ప్రయత్నిస్తారా అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళ అందరి తలలు నరికేసిందంట. సో అందరి తలలు నరికేస్తే ఈయన చూసేసి ఈయన అనుకున్నాడంటే వాళ్ళందరూ మరణించినా సరే ఈయన బాధపడట్లేదు. ఓ అందరూ చనిపోతున్నారే అని చెప్పేసి ఏ బాధన లేదంట, వాళ్ళ కర్మను వాళ్ళు అనుభవిస్తున్నారు అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడంట. ఎవరైనా మనల్ని రక్షిస్తే మనం ఏం చేస్తాం, కృతజ్ఞతగా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతాం కదా. మరి దుర్గాదేవి వచ్చేసి తనను రక్షించింది, తను ధన్యవాదాలకు చెప్పాను, నీ కర్తవ్యం నువ్వు నెరవేర్తించావు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతాడు అనమాట. సో అలాంటి ఇప్పుడు కూడా భగవత్ చింతనలో ఉన్నాడు అనమాట. ఎవరెవరు ఏం చేస్తారు, అసలు ఈ సృష్టి ఏంటి, ఏం జరుగుతుంది ఈ సృష్టిలో అనే జ్ఞానం ఉన్నప్పుడు ఆ వ్యక్తి చింతించాల్సిన అవసరం లేదు. చింతించాడు,
ప్రతీది కూడా తన జీవితంలో జరిగే ప్రతీది కూడా ఎందుకు జరుగుతుందనేది తెలుసు. మన ధర్మం మనం నిర్వర్తించాలి. తర్వాత జరిగేది జరుగుతుంది. మనం ధర్మం నిర్వర్తించినా సరే మనకు దుఃఖం కలుగుతుంది, సమస్యలు వస్తుందంటే దానికి అర్థం ఏంటి? కర్మ ప్రకారం జరుగుతూనే ఉంటుంది. అందుకనే అంటారు ధర్మో రక్షతి రక్షిత. మన ధర్మం మనం పాటిస్తూ ఉండాలి. జరగవలసింది ఎప్పుడు కూడా మనం ఆపలేం. అందుకని జడభరతుడు ఆ జ్ఞానం ఉంది కాబట్టి తను భగవచ్చింతనలోనే ఉన్నాడనమాట. ఆయనకి ఇంకా ఆ జీవితంలో ఏంటి, తన ధర్మం పూర్తిగా భగవచ్చింతనలో ఉండాలని అనుకున్నాడు. ఇంకా భౌతిక ధర్మాలు ఏది కూడా పట్టించుకోదలుచుకోలేదు. ఆ జీవితంలో ఆయన అదే ధర్మం అన్నమాట, అంతిమంగా ధర్మం. కాబట్టి భగవచ్చింతనలోనే ఉన్నాడు. కాబట్టి ఆయన భగవంతుడే చూసుకుంటాడు అనుకున్నాడు అన్నమాట. కాబట్టి మరి ఆయన భౌతికంగా చూడడానికి అజ్ఞానిలా కనిపించినప్పటికీ కూడా లోపల మాత్రం ఎప్పుడు కూడా భగవచ్చింతనలోనే ఉన్నాడు. అందుకనే ఆరోగ్యంగా ఉన్నాడు అన్నమాట. అదే మనం ఇంకో సందర్భంలో చూసినట్లయితే చైతన్య చరితామృతంలో ఒకసారి ముకుంద అనే భక్తుడు గదాధర పండితుని చెప్తాడనమాట. ఇక్కడ మనకి ఊళ్ళో దగ్గరలో ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు, వెళ్ళి కలుద్దామంటే గదాధర పండితుడు కూడా అనుకుంటాడు అనమాట. గదాధర పండితు ఎవరు? రాధారాణి. సో తను కూడా అనుకుంటాడు, భక్తుని చూడడం అంటే వాళ్ళకి ఇష్టం అనమాట. భక్తుల యొక్క సాంగత్యమా, పద 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 అని చెప్పేసి బయలుదేరారంట. ఎక్కడికి తీసుకెళ్ళాడు ముకుందుడు అంటే పుండరీక విద్యానిధి దగ్గరికి తీసుకెళ్లారంట. పుండరీక విద్యానిధి ఎవరు? భక్తుడు అంటే భౌతికంగా ఎవరు? ఆయన ఒక రాజు. మరి ఆయన వృషభాను విస్తరణ అన్నమాట. వృషభాను అంటే రాధారాణి తండ్రి. సో మరి వృషభాను మహారాజు. మరి ఇప్పుడు కూడా ఆయన రాజే, పుండరీక విద్యానిధి. సో ఆయన అప్పుడు రాజు కాబట్టి ఆయన సింహాసనం పైన కూర్చొని ఉంటాడు. వీళ్ళిద్దరు కూడా వెళ్తారనమాట, ముకుందుడు మరియు గదాధర పండిత్ ఇద్దరు కూడా భక్తుని చూద్దామని చెప్పేసి వెళ్తారనమాట. ముకుందుడు అలా చెప్తాడు, గొప్ప భక్తుడు అని చెప్పేసి. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఆయన సింహాసనం పైన కూర్చొని ఉంటాడు. పట్టు వస్త్రాలతో, చాలా ఖరీదైన పట్టు వస్త్రాలతో అలంకరింపబడి ఉంటాడు అనమాట. నోట్లో పాన్ వేసుకొని ఉంటాడు. ఆ పాన్ తిన్న తర్వాత ఉమ్మి వేయడానికి ఒక సేవకుడు పాత్ర పట్టుకొని ఉంటాడు అనమాట. మిగతా సేవకులందరూ కూడా చామర వీస్తుంటారు. పరిచారికలు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడా చామర వీస్తూ ఉంటారు. ముందు ఇంకా ఎందరో ఇతర స్త్రీలందరూ కూడా నృత్యం చేస్తుంటారు. అలా ఉంటాడనమాట. యాక్చువల్లీ రాజభోగాలను అనుభవిస్తుంటాడు. ఎందుకంటే రాజు. మరి గదాధర పండితు చూసేసి ఈయన ఎటువంటి భక్తుడు అంటే ఎలా ఉండాలి? చైతన్య మహాప్రభు తత్వం ఏంటి? నిజమైన భక్తి అంటే ఏంటి? నిజమైన భక్తి యోగం అంటే చైతన్య మహాప్రభు ఏం చెప్తారంటే వైరాగ్య విద్య నిజభక్తి యోగ. వైరాగ్యము విద్య, భౌతిక ప్రపంచం పట్ల వైరాగ్యం మరియు ఆధ్యాత్మిక విద్య, ఇది నిజమైన భక్తి యోగ అంటారనమాట. భక్తి యోగం అంటే ఏదో అడవులకు వెళ్ళేసి తపస్సు చేయడము, ధ్యానం చేయడం, ఇదన్నీ కాదు. భక్తి యోగం ఏంటంటే వైరాగ్యం. వైరాగ్యం అంటే భౌతిక విషయాల పట్ల వైరాగ్యం కలిగి ఉండాలి, అంతేకాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కలిగి ఉండాలి. విద్య, వైరాగ్య విద్య, నిజభక్తి యోగ. మరి వైరాగ్యం కలిగి ఉండాలి. ఈయననేమో అన్ని భోగాలు అనుభవిస్తున్నాడు. ఈయన ఎటువంటి భక్తుడు? ఈయన భక్తుడు కాదు అని చెప్పేసి అనుకుంటాడు అనమాట. అది విషయం ముకుందుడికి అర్థమవుతుంది. చూసి అర్థం చేసుకుంటాడు అనమాట. గదాధర పండితుకి ఏదో సందేహం కలిగింది, ఈయన చూసి ఇలా భౌతికమైన వ్యక్తి అనుకుంటున్నాడు అని చెప్పేసి ముకుందుడు ఏం చేస్తాడంటే తెలుసా, ఒక భాగవతం నుండి ఒక శ్లోకం చెప్తాడు అనమాట. తెలుసా ఎవరికైనా? భగవంతుని యొక్క కృప ఎలాంటిదని చెప్పడానికి ఒక శ్లోకం ఉంటుందన్నమాట భాగవతంలో 10వ స్కందంలో.
అహోబకీయం స్తనకాలకూటం అని చెప్పేసి ఉంటుంది. అహోబకీయం స్తనకాలకూటం అంటే అది ఆ లీల తెలుసు కదా అందరికీ. పూతనాని భగవంతుడు తన స్థానాల ద్వారా తన ప్రాణాన్ని లాగేశాడు. కానీ తర్వాత ఏం చేశాడు? ఎలాంటి స్థానాన్ని ఇచ్చాడు? తల్లి స్థానాన్ని ఇచ్చాడు. మరి అంతకంటే దయామయులు ఇంకెవరైనా ఉంటారా? ఉంటారా? తనని చంపడానికి వచ్చిన వాళ్ళకి వాళ్ళని చంపడమే అంటే వాళ్ళకి కృపను ఇవ్వడం అంటే ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు భగవంతుడు. అందరికంటే ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు. మరి అంతకంటే కృప ఇంకెవరు చూపించగలరు అనే ఆ శ్లోకానికి అర్థం అనమాట. ఆ శ్లోకం చెప్పగానే ఈ పుండరీక విద్య అనేది విని ఆయనకి వినబడేటట్టు ఈయన చెప్తాడనమాట ముకుందుడు. అది వినగానే పుండరీక విద్య అందులో పరవశం వస్తుందంట, కంపించిపోతాడంట, దేహం అంతా కంపించిపోతుందంట. ఆ భగవంతుడి యొక్క కృప ఎంత దయామయుడు, ఎంత కృపామయుడు అని చెప్పేసి అది గుర్తుకు రాగానే శరీరం కంపించిపోయి కింద పడి దొర్లుతూ ఉంటాడంట. ఓ భగవంతుడు ఏంటి, ఓ నా స్వామి అసలు నీ కృప ఏంటని చెప్పేసి కింద పడిపోతాడంట. అప్పటి వరకు ఆసనంలో కూర్చున్న వ్యక్తి కింద పడిపోతాడంట. అంటే భగవంతుడి గురించి ఏంటి భగవంతుని గురించి ఓకే, భగవంతుని గురించి చాలా భగవంతుని యొక్క కృపని ఎప్పుడైతే అది కృప గూర్చి విన్నాడో ఆయన తనను నియంత్రించుకోలేకపోయాడు అనమాట. అది నిజమైన భావం కదా. మరి ఆ భావానికి వెళ్ళినంత సులభం కాదు. సాధారణంగా మనం చూస్తుంటాం భగవంతుని గురించి ఎంత విన్నా సరే జడ వస్తువులాగా కూర్చుంటారనమాట. ఎంతోమంది ప్రవచనాలకు వస్తుంటారు, ప్రవచనాలు వింటుంటారు. ఓకే, భగవంతుడు ఇలా వచ్చాడు, అది చేశాడు, ఇది చేశాడు, చైతన్య మహాప్రభులకు వచ్చాడు. సరేనండి, ప్రసాదం ఎప్పుడు పెడతారు? మీరు జపం చేయండి, జపం చేస్తే మనం ఉద్ధరించబడతాం, మన ముక్తి లభిస్తుంది, అది చేస్తుందండి. సరే, ఇప్పుడు మాకు ఈ ప్రవచనం నుండి ఎప్పుడు ముక్తి వస్తుందంటే యాక్చువల్లీ కదా. అంటే సాధారణంగా భాగవతం చెప్తుందన్నమాట. భగవంతుని యొక్క లక్షణాలను విన్న తర్వాత, భగవంతుని గురించి విన్న తర్వాత చలించని హృదయం ఎలాంటిదంట? లోహంతో చేసిందనమాట. యాక్చువల్లీ ఇనుప హృదయం అంటారు కదా, ఇనుముతో చేసిందనమాట. యాక్చువల్లీ హృదయం అంటే చాలా కఠినంగా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ కఠిన హృదయాలు అనమాట. కఠిన హృదయాలు ఎలా మారుతారు? భగవంతుని గురించి వింటే వాళ్ళకి అర్థం కాదు. ఎంత విన్నా సరే అవునా, నాకేమైనా చేస్తే నేను భగవంతుడిని ఏమైనా గుర్తిస్తాను. సరే, భగవంతుడు ఏమైనా చేసినా సరే గుర్తించలేకపోతున్నారు. భగవంతుడు మనకు అన్నీ ఇస్తున్నాడు, భగవంతుడు మనల్ని పోషిస్తున్నాడు, భగవంతుడు మనల్ని రక్షిస్తున్నాడు అన్న సరే అనుకుంటారన్నమాట యాక్చువల్లీ. అవునా కదా? సో ఈ భగవంతుని పట్ల ప్రేమ ఎందుకు ఉదయించట్లేదు? భగవంతుడి గురించి ఎంత విన్నా సరే మనకు భగవద్గీత భాగవతం ఏం చెప్తుంది? భగవంతుడి గురించి వినండి, శ్రవణం చేయండి అని ఆచార్యులు చెప్తున్నారు. ఎందుకంటే శ్రవణం చేస్తే భగవంతుని యొక్క లక్షణాలను విన్నప్పుడు భగవంతుని పట్ల ప్రేమ ఉదయిస్తుందని ఆశ. కానీ ఎంత విన్నా సరే భగవంతుని పట్ల ప్రేమ రావట్లేదంటే దాని అర్థం ఏంటి? హృదయం రాతి హృదయం అంటారు కదా. మరి అట్లాంటి వాళ్ళకి ఎప్పుడు ఉద్ధరించబడతారు? అలాంటి వాళ్ళు చాలా కష్టం, ఎన్నో జన్మలు పడుతుందన్నమాట. ఎంతోమంది భక్తుల యొక్క కృప ద్వారా వాళ్ళు ప్రసాదం తీసుకొని తర్వాత భగవంతుని యొక్క నామాన్ని విన్నప్పుడు ఎప్పుడో కానీ వాళ్ళు బాగుపడరు అనమాట. సో అలా మరి పుండరీక విద్య అనేది మాత్రం భగవంతుని యొక్క గుణం, ఆ దయాగుణం ఎప్పుడైతే విన్నాడో వెంటనే పరవశించిపోయాడు అనమాట. అది చూసినప్పుడు గదాధర పండితుడు అర్థం చేసుకున్నాడు అనమాట. ఓ గొప్ప భక్తుడు,
మరి అంతిమంగా మనం ఎంత సాధన చేసినా సరే మనం సాధించాల్సింది ఏంటంటే ఆ భావం అన్నమాట. యాక్చువల్లీ భగవంతుని పట్ల ప్రేమ. సహజీయ భావం కాదు. ఏదో కృత్రిమంగా కాదు. కదా! ఆ! సహజీయులు ఏం చేస్తుంటారు? వాళ్ళు భౌతిక ధర్మాలను ఏం పాటించరన్నమాట యాక్చువల్లీ. సాధన ఏం చేయరు. కానీ బో ఇవన్నీ కూడా భావాలు వ్యక్తపరుస్తుంటారన్నమాట యాక్చువల్లీ. ఆ! ఏడవడము ఇవన్నీ చేస్తుంటారు. భగవంతుడి గురించి విన్నప్పుడు. కానీ ఇక్కడ సహజీయవాదం కాదు. నిజంగా అనే బయటికి చూపించాలనుకుంటే, ఇతరుల కోసం ఆయన తన యొక్క భక్తిని ప్రదర్శించాలనుకుంటే, అలా ఉండేవాడు కాదు కదా! పట్టు వస్త్రాలు ధరించి అలా భోగాలు అనుభవించాడు కాదు. నేను భక్తుడిని అని అందరూ గుర్తించాలనుకుంటే అలా ఉండేవాడు కాదు. అవునా కదా! కానీ ఆయన ధర్మం ప్రకారం ఆయన యొక్క ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆయన ధర్మం ప్రకారం ఆయన రాజు కాబట్టి అవన్నీ కూడా స్వీకరించాడు. కానీ అం అంతరంగికంగా మాత్రం ఎప్పుడు కూడా భగవత్ చింతనలోనే ఉన్నాడనమాట యాక్చువల్లీ. భగవంతుడు చెప్పినట్లుగా తన ధర్మాన్ని నిర్వర్తించాలని చెప్పేసి నిర్వర్తిస్తూ ఉన్నాడనమాట. సో, అది నిజమైన భక్తి. సో, అందుకనే బాహ్యంగా చూసి భక్తుల్ని గుర్తించడం చాలా కష్టం. అందుకనే ఏం చెప్పారు? భక్తుడి యొక్క చేష్టలు అర్థం చేసుకోవడం అంత సులభం కాదన్నారు. ఏంటది? విఘ్నాయే నా భుజ అని చెప్పేసి ఉంటుంది. ఓకే, గుర్తు రావట్లేదు. సో, భక్తుల యొక్క కార్యకలాపాలు అర్థం చేసుకోవడం అంత సులభం కాదంట. చూడండి, ప్రభువుల వారిని కూడా చాలామంది అపార్థం చేసుకున్నారు కదా. ప్రభువుల వారు పాశ్చాత్య దేశాలకు వెళ్ళినప్పుడు భారతదేశంలో ఉన్న బ్రాహ్మణులు తప్పర్థం చేసుకున్నారన్నమాట. యాక్చువల్లీ సాధువులు ఏంటి ఫ్లైట్లలో తిరుగుతుంటాడు అని అనుకున్నారు. పాశ్చాత్య దేశంలోని భక్తులకి బ్రాహ్మణ దీక్ష ఇచ్చినప్పుడు ఎంతోమంది అపార్థం చేసుకున్నారు కదా. ఇలా ప్రభువుల వారు చేసి చాలా వాటిని తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పుడు ఫలితం చూసిన తర్వాత వాళ్ళు నోటి పైన వేలేసుకుంటున్నారు. నోరు పైన వేలేసుకుంటున్నారు. ఓ అవును అని చెప్పేసి ఏం మాట్లాడలేకపోతున్నారు. ఏం మాట్లాడతారు ఇంకా? అనడానికి ఏం లేదు. ఫలితం అక్కడ కనబడుతుంది. ఫలైన పరిచయతే కదా. అలాగే ప్రభువుల వారి గురువైన భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ వారు కూడా ఆయన చేసే వాటిని చూసి కూడా చాలామంది అర్థం చేసుకోలేకపోయారు అనమాట. ఆయన బ్రిటిష్ ప్రభుత్వ అధికారులను పిలిచి విందు ఏర్పాటు చేశాడు. ఆ విందులో ఏం వడ్డించారంట? మాంసం వడ్డించారంట. వినలేదు మీరు? అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వంలోని ప్రభుత్వాధికారులు ఆయనకి ఏదో ఒక కార్యం చేయాలని ఉంటుంది. దానికి ప్రభుత్వాధికారుల యొక్క సహకారం అవసరం అన్నమాట. యాక్చువల్లీ వాళ్ళకి అనుమతి అవసరం. సో, వాళ్ళను పిలిచి విందు ఏర్పాటు చేశాడు. వేరే ఆ భక్తులతో ఏర్పాటు చేయించాడనమాట. యాక్చువల్లీ వాళ్ళకి మాంసం పెట్టించారు. అంతేకాకుండా ఆయన సూటు కోటు వేసుకొని కారులో తిరిగేవాడు. బయటికి మాత్రం అందరికంటే నేనే గొప్ప భక్తిని, నాకు తెలిసింది ఎవరికి తెలియదు అన్నట్లు ప్రవర్తించేవాడు అనమాట. అందరు కూడా ఎవరు భక్తులు కాదు. నిన్న చెప్పుకున్నాం కదా, బృందావనం అంతా తిరిగాను, ఒక్క శుద్ధ భక్తుడు కూడా కనిపించలేదు అన్నాడు. ఎవరంటారు చెప్పండి అలా? ఎంత ధైర్యం ఉండాలి కదా. ఇలాంటివన్నీ చూసి చాలామంది తనని అర్థం చేసుకోలేకపోయారు. అసలు ఈయన భక్తుడేనా? తన భక్తుడైతే తన భక్తి తను చేసుకోవాలి, తను చెప్పేది తను చెప్పుకోవాలి. మిగతా వాళ్ళని దూషించడం ఎందుకు? ఈయన మాత్రం కారులో తిరుగుతుంటాడు, సూటు కోటు వేసుకొని తిరుగుతుంటాడు. ఎవరికి అర్థమవుతుంది చెప్పండి? సో, భక్తుల యొక్క చేష్టలు అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. అదేవిధంగా ఏంటంటే ఒక వ్యక్తి యొక్క భక్తిని అర్థం చేసుకోవడం కూడా బాహ్యంగా చూసి అర్థం చేసుకోలేమన్నమాట. బాహ్య శరీరాన్ని చూసి ఒక వ్యక్తి యొక్క భక్తి స్థాయిని అర్థం చేసుకోవడం, భక్తి మార్గంలో ఆయన స్థాయిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. మరి ఎలా అర్థం చేసుకోవాలి? భక్తిలో ఒక వ్యక్తి ఎంత పురోగమిస్తున్నాడో అనేది ఎలా అర్థం చేసుకోవాలి? భౌతిక చింతన అంటే చెప్పలేం కదా. మరి భౌతిక చింతన లేకుండా ఉన్నాడా? మరి అన్ని భౌతికంగా అన్ని సదుపాయాలు ఉండడం వల్ల ఆయన ఆనందంగా ఉన్నాడో తెలియదే కదా.
ప్రభుజీ వాళ్ళ ఆచరణ చూసి తెలుసుకోవాలా ప్రభు? ఆచరణ అదే మరి ఇప్పుడు ఆచరించే విధానాన్ని. పుండరీక విద్య అనేది యొక్క ఆచరణను చూసి మరి అర్థం చేసుకోవడం కష్టమైంది కదా. అది ఎలా తెలుస్తుంది? భగవంతుని గురించి విన్నాడో అప్పుడు అర్థమైందనమాట. అందుకనే అది ఎలా తెలిసిందంటే భగవంతుని యొక్క నామ గుణ లీలల పట్ల రుచిని బట్టి వ్యక్తి భక్తిలో ఏ స్థాయిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు. అదే కొలమానం అన్నమాట. యాక్చువల్లీ మనం భక్తిలో పురోగిస్తున్నామా లేదా అని ఎలా పరీక్షించుకోవాలంటే మనకు నామం పట్ల ఎంత రుచి ఉంది, నామం ఎంత శ్రద్ధతో చేస్తున్నాం, ఖచ్చితంగా పదహారు మాలలు చేయగలుగుతున్నామా లేదా, అది కూడా ఏదో నామమాత్రంగా కాదు. నామాన్ని నామమాత్రంగా చేయకూడదు అనమాట. ఎలా చేయాలి? శ్రద్ధ రుచి ఎంత ఉంది, ఎలాంటి పరిస్థితులు అయినా సరే నామం చేయాలి. అంతేకాకుండా భగవంతుని యొక్క లీలల పట్ల రుచి, భగవంతుని గురించి విన్నప్పుడు నిద్ర రాదనమాట కదా. అంటే ఆ రుచి అనేది ఉన్నప్పుడు, భగవంతుని పట్ల మనకి రుచి ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఆసక్తి అనేది సహజంగా వస్తుంది. కాబట్టి ఆ రుచిని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఒక వ్యక్తి భక్తి మార్గంలో ఏ స్థాయిలో ఉన్నాడని చెప్పేసి. సో అట్లా మరి దేవహూతి అన్ని రకాల సదుపాయాలు సౌకర్యాలు ఉన్నా సరే తను భగవంతుని యొక్క చింతన మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు, భగవంతుని యొక్క సేవ ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు అనమాట. అన్నీ బాగా ఉన్నాయి కదా, నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను అని అనుకోలేదన్నమాట. సో ఆ విధంగా ఒక వ్యక్తి యొక్క భౌతిక లక్షణాలను బట్టి భక్తిని అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. కానీ భగవంతుని పట్ల రుచి, భగవంతుని కార్యాల పట్ల రుచిని బట్టి వ్యక్తి యొక్క భక్తి మార్గంలో వ్యక్తి యొక్క స్థాయిని అర్థం చేసుకోవచ్చు అన్నమాట. సో అది మనం ఈ శ్లోకం నుండి అర్థం చేసుకోవచ్చు. హరే కృష్ణ. సరే, ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? నిజానికి భగవంతుడి గురించి వింటే మాట్లాడడం కూడా మాట్లాడగలరు, శ్రవణం చేస్తే కీర్తనం చేయగలరు, శ్రద్ధగా శ్రవణం చేస్తే కీర్తన కూడా చేయగలరు అనమాట. ప్రభుల వారు అదే అనమాట, మీరు చదువుతూ ఉండండి, ఏం మాట్లాడాలని మీకే తెలుస్తుంది అని చెప్తారు, ఏం ప్రచారం చేయాలని తెలుస్తుంది అని చెప్తారు. అందుకనే మన భగవద్గీతలో అర్జునుడు అడుగుతాడు కదా, కిం కిమాసీత వర్జేత కిం యోగిన కా భాష, అంటే ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, అంటే దాని అర్థం ఏంటంటే ఎలా మాట్లాడతాడు అనేది కూడా చూడొచ్చు. భక్తి మార్గంలో ఉన్న వ్యక్తి వాక్కును నియంత్రించుకుంటాడు. జడభర్తుడు, పుండరీక విద్యానిధి. అది వేరే అంశం. బట్ అంటే ఇప్పుడు నవవిధ భక్తులు అంటే ఏదంటున్నారు? శ్రవణం, కీర్తనం, స్మరణం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం. అవి భక్తి మార్గాలు. అవి భక్తి ఏమంటారు, ఈ భక్తి భావం వేరు, ఈ భక్తి అంగాలు వేరు. భక్తి అంగాలు ఏంటంటే శ్రవణం ద్వారా భగవంతునికి సేవ చేయొచ్చు, స్మరణం ద్వారా చేయొచ్చు, కీర్తనం ద్వారా చేయొచ్చు. మరి ఈయన ఏ మార్గంలో సేవ చేస్తున్నాడనే మీ ప్రశ్న?
అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మ నివేదం. ఏ భావంలో ఉన్నాడు? ఆ. యాక్చువల్లీ అది ఇదే ఇది మ్యాచ్ చేయలేము, ఎందుకంటే ఆయన మిగతా కార్యాలు చూస్తే కానీ ఏ మార్గం ద్వారా భగవంతుని సేవిస్తున్నారని చెప్పలేము. కానీ మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే ఆయన ఇది ఏ భక్తుడికైనా సరే శ్రవణం కీర్తనం ఏ మార్గంలో భగవంతునికి సేవ చేసినా సరే, ఏ మార్గంలో భగవంతుని చేసినా కానీ భగవంతుని గురించి విన్నప్పుడు ఆ శరీరంలో అష్టసాత్విక భావాలు కలుగుతాయి అన్నమాట. ఆ భావాలు ఎప్పుడు కదండి చాలా ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు. ఏది శ్రద్ధ, సాధుసంగ, భజన క్రియ, అనర్థ నివృత్తి ఇవన్నీ చెప్పుకుంటాం కదా. ఈ 9 స్థాయిలు ఉన్నాయి కదా భక్తిలో. ఆ రుచి, ఆసక్తి, భావ స్థాయిలో ఉన్నప్పుడు ఇలాంటి భావాలు వస్తాయి అన్నమాట. అంటే అది భౌతికంగా చింతన లేకున్నా సరే ఆరోగ్యంగా ఉంటారు. ఏ చింతన లేకుండా ఉన్నవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు. అలా అంటే ఆశ్రమంలో ఉన్నవాళ్ళు ఆ చింతన లేకుండా ఉంటారంటే అలా మరి భగవంతుని యొక్క చింతన ఉంటారు. అంటే కనిష్ట స్థాయిలో ఉన్నా సరే వాళ్ళు చింతన లేకుండా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి కనీసం థియరిటికల్గా అయినా సరే ఆత్మజ్ఞానం ఉంటుంది కాబట్టి వాళ్ళంతా ఎక్కువగా చింతించారు. కాబట్టి ఆరోగ్యంగా ఉంటారని చెప్పచ్చు. భౌతిక చింతన లేని వాళ్ళు కూడా అంటే ఏది పట్టించుకోకుండా ఉన్న వాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు భక్తిలో ఉన్నత స్థాయిలో లేకపోయినా సరే కనిష్ట స్థాయిలో ఉన్నా సరే కనిష్ట స్థాయి, ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా, ఈ ఒక్క విషయం చాలన్నమాట. నేను శరీరం కాదు ఆత్మ అని తెలుసుకున్నా చింతన లేకుండా ఉండొచ్చు. అదే విషయం అండి. అసలు అన్ని సౌకర్యాలు ఉన్నా లేకున్నా కూడా ఆమె ఒకే విధంగా ఉంటుంది, చింతన లేకుండానే ఉంటుంది. మొదట్లో లేవు కదా, వాళ్ళు సంతానాన్ని పొందాలని కోరిక రాకముందు అటువంటి సదుపాయాలు ఏం లేవు, అయినా సరే దాని ఆనందంగానే ఉంది. అంటే దేహం అనేది కొంచెం శుష్కించిందని మొదట్లో చెప్పారు. కానీ అది ఎందుకంటే సేవ చేయడం ద్వారా మానసికంగా ఆనందంగానే ఉంది, కానీ సేవ చేస్తూ చేస్తూ కొంచెం శరీరం శుష్కించిపోయింది. అప్పుడు అంటే శారీరక సేవ ఎక్కువైంది కాబట్టి, సదుపాయాలు లేవు కాబట్టి. కానీ అది మానసికంగా దుఃఖం ఉందని కాదు, అక్కడ కూడా అది స్పష్టం చేశారు అక్కడ. హరే కృష్ణ. సో ఆన్లైన్ మీటింగ్లో ఉన్న వారికి ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగొచ్చు. हरे कृष्ण। श्रीमद् भागवतम की जय। श्रील प्रभुपाद की जय।